యావత్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ట్రంప్ కమలా హారిస్ 90 నిమిషాల డిబేట్ను యావత్ ప్రపంచం వీక్షించింది. ఈ డిబేట్లో విజేతగా డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్ నిలిచారు. కమల వాగ్దాటికి ట్రంప్ విలవిలలాడిపోయారు. డిబేట్ ప్రారంభం నుంచి ట్రంప్ పై ఆమె తన పట్టును కొనసాగించారు. ఇక కమలా హారిస్ విషయానికి వస్తే ఆమె స్వయంగా న్యాయవాది, వాదించడంలో దిట్టా కాబట్టి ట్రంప్ను తనదైన శైలిలో ముప్పు తిప్పలు పెట్టారని చెప్పుకోవచ్చు. ఇక డిబేట్ విశేషాల గురించి ఒక ప్రత్యేకమైన కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. అమెరికా అధ్యక్ష ఎన్నికలు క్రమంగా వేడెక్కుతున్నాయి. నవంబర్ 5న జరిగే ఎన్నికలు అమెరికాలో అప్పుడే వేడిని పుట్టిస్తున్నాయి. మంగళవారం రాత్రి జరిగిన ఈ డిబేట్లో ఆరంభం నుంచి డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్ ట్రంప్పై పైచేయి సాధించారు. వాస్తవానికి వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ విషయానికి వస్తే ఆమె న్యాయవాద వృత్తికి చెందినవారు. కేసులను వాదించడంలో ఆమె దిట్ట. అలానే డిబేట్లో ఆమె తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించారు. 90 నిమిషాల పాటు సాగిన డిబేట్లో తన సహజమైన ధోరణిలో ట్రంప్ను ఆట ఆడుకున్నారు. ఇక అబార్షన్తో పాటు ఆర్థిక వ్యవస్థ, ఇమిగ్రేషన్, యుక్రెయిన్ యుద్ధం గురించి ఒకరితో ఒకరు తీవ్రంగా విభేదించారు. డిబేట్ మొత్తంలో ట్రంప్ డిఫెన్స్లో పడిపోయారు. డిబేట్ మొత్తం ఆమె నవ్వుతూ కనిపించారు. ట్రంప్ ఆవేశంతో మాట్లాడినా మొత్తం డిబేట్ను ఆమె డిక్టేట్ చేసినట్లుగా కనిపించింది. డిబేట్ ప్రారంభానికి ముందు కమలా హారిస్ ట్రంప్ వ్యక్తిగతంగా 2016 తర్వాత కలవడం ఇదే మొదటిసారి. తనను తాను కమలా హారిస్ అని చెప్పారు. షేక్ హ్యాండ్ ఇచ్చారు. దానికి ట్రంప్ కూడా స్పందించి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇక డిబేట్ ప్రారంభం నుంచి తన పట్టు కొనసాగించారు కమలా హారిస్. కాగా ఆమె తన డిబేట్లో ట్రంప్ ప్రసంగిస్తుంటే ఆయన మద్దతుదారులు బోర్ కొట్టి ర్యాలీ నుంచి వెళ్లిపోయారని చురకలంటించారు. ఇంకా ట్రంప్ తనకు తాను తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తి గురించి ప్రస్తావించారు. ఒకానొక సమయంలో హారిస్ మాట్లాడుతూ, ప్రేక్షకులారా, ట్రంప్ ర్యాలీని చూడండి, ప్రజల అవసరాల గురించి ఆయన మాట్లాడిన సందర్భం ఉందా అని చూడండి ప్రేక్షకులను కోరారు. దీనికి ట్రంప్ కౌంటర్ ఇస్తూ తన ర్యాలీలో వచ్చిన వారు ఎక్కడా పోలేదు, తన ప్రసంగాన్ని చక్కగా విన్నారని సమర్థించుకోవడానికి ప్రయత్నించారు. దేశంలో వచ్చిన ఇమ్మిగ్రేషన్ అంటే వలస వచ్చిన వారు ఓహియో సిటీలో పెట్లను తింటున్నారని ఆరోపించారు. దీన్ని ఏబీసీ న్యూస్ మోడరేటర్స్ ఇది వాస్తవమా కాదా అని చెక్ చేస్తారు. దేశంలో పెరిగిపోతున్న ఉగ్రవాదం గురించి ప్రస్తావించగానే ఆమె నవ్వడం ప్రారంభించారు. దీంతో హారిస్ అందుకొని కెమెరా వైపు చూస్తూ, ప్రేక్షకులారా, ట్రంప్ నుంచి ఏం ఆశిస్తాం, అదే పాత కథ, అవే పాత అబద్ధాలు, అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డుల వినిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. రెండవసారి ప్రెసిడెంట్ అయితే ఏం చేస్తారో చెప్పకుండా పాత తప్పులను సరిచేసుకోవడానికి సమయమంతా వెచ్చిస్తారని హారిస్ చురుకలంటించారు. అయితే ట్రంప్ కరోనాను ఎలా ఎదుర్కొంది ఏకరువు పెట్టారు. ట్రంప్ మిలిటరీ సలహాదారులను తొలగించిన విషయాన్ని ప్రస్తావించారు. బైడెన్ హారిస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ఘనిస్తాన్లో సైనికుల ఉపసంహరణ నిర్ణయం సరైంది కాదని ట్రంప్ వాదించారు. అదే సమయంలో ట్రంప్ 2019లో క్యాంప్ డేవిడ్ కు తాలిబాన్ను ఆహ్వానించడంపై సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. కాగా ట్రంప్ హంగేరీ ప్రధానమంత్రి విక్టర్ ఓర్బాన్, రష్యా నియంత వ్లాదిమిర్ పుతిన్తో కలిసి చట్టాపట్టాలేసుకుని తిరగడం గురించి ప్రస్తావించారు. వారిద్దరూ మిమ్మల్ని లంచంలో తినేస్తారని హారిస్ హెచ్చరించారు. జాతీయ భద్రతా విషయంలో ట్రంప్ చాలా వీక్ అంటూ ధ్వజమెత్తారు. దీనికి ట్రంప్ కూడా మీరు కూడా వీకే అంటూ బలహీనులని చెప్పారు. కమలా హారిస్ సూటిగా కెమెరా వైపు చూస్తూ, మీ భవిష్యత్ అభ్యర్థి జనవరి 6, 2021లో జరిగిన హింస గురించి ఏం చెబుతారు అని నిలదీశారు. అబార్షన్ విషయంలో ట్రంప్ కంటే హారిస్ మంచి స్కోర్ సాధించారు. అయితే మొదటి డిబేట్లో ప్రెసిడెంట్ బైడెన్ పై ట్రంప్ స్కోర్ చేస్తే, నిన్న జరిగిన డిబేట్లో కమలా హారిస్ స్కోర్ చేశారు. అబార్షన్ బ్యాన్కు తాను అనుకూలం కాదంటూనే ఈ అంశం ప్రస్తుతం రాష్ట్రాల పరిధిలోకి వెళ్లిపోయిందన్నారు ట్రంప్. అయితే ఆయన రిపబ్లికన్ వైస్ ప్రెసిడెంట్ సెనేటర్ జేడీ వాన్సీ గతంలో బహిరంగంగానే అబార్షన్ను బ్యాన్ చేయాలని వాదించారు. దానికి ట్రంప్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి తాను జేడీతో ఈ అంశం గురించి చర్చించలేదన్నారు. ఇక హారిస్ విషయానికి వస్తే, అబార్షన్ బ్యాన్ చేయడం అంటే అమెరికా మహిళలను అవమానించడమేనని ఆమె అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మహిళలను తాను కలిశానని, అబార్షన్లపై ఆంక్షలు విధిస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని హారిస్ హెచ్చరించారు. అయితే డిబేట్లో అబార్షన్ గురించి చర్చించిన మొదటి అర్ధగంట సేపు వ్యూవర్షిప్ పెరిగిందని హారిస్ క్యాంపెయిన్ అధికారులు తెలిపారు. ఇక హారిస్ తాను మాట్లాడినంతసేపు నవ్వుకుంటూ తన చెయ్యి తన గడ్డంపై పెట్టుకుని మాట్లాడారు. ఇక ట్రంప్ విషయానికి వస్తే ఆయన సూటిగా హారిస్ కళ్లలో కళ్లు పెట్టి చూడలేకపోయారు. మైక్రోఫోన్లో తాను చెప్పదలుచుకుంది గట్టిగా చెప్తూ పోయారు. ప్రపంచ దేశాల నాయకులు ట్రంప్ను చూసి నవ్వుకుంటున్నారు, ఆయనను చూసి సిగ్గుపడుతున్నారు. 2020 ఎన్నికల్లో ఓడిపోతే ఆయన చేసిన రచ్చ గురించి యావత్ ప్రపంచం ముక్కున వేలేసుకుంది. ఆయనపై ఉన్న
క్రిమినల్ కేసుల గురించి ప్రస్తావించారు కమలా హారిస్. మొత్తానికి చూస్తే డిబేట్లో కమలా హారిస్ పై చేయి సాధించారని చెప్పొచ్చు. ఆ తర్వాత ట్రంప్ కూడా ఇప్పటి వరకు జరిగిన డిబేట్లో ఇదే అత్యద్భుతమని చెప్పడం కొత్త మెరుపు.